నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక సిగ్నల్ నా సిస్టమ్ ని జామ్ చేస్తుంది. మేము టేక్ఆఫ్ చేసేసాం. ఇంజిన్స్ మిగతా సిస్టమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఓవర్. వెరీ గుడ్ కెప్టెన్. మీరు యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఆకాశం పైకి ఎగరండి. ఎక్కడికి వెళ్ళి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. ఈ రోజు రాత్రిలోపు కార్గోలో ఫిల్ చేసిన అన్ని వస్తువుల్ని ఆఫ్రికాకి మనం తీసుకువెళ్లాల్సిందే. వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. ఓవర్ అండ్ అవుట్. హఠాత్తుగా ఏమైంది? మొత్తం అలార్మ్స్ నుంచి ఎందుకని బీప్ సౌండ్ వస్తోంది? సిస్టమ్స్ అన్ని ఒకేసారి ఎలా జామ్ అయ్యాయి? ఫ్లైట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. ఏటీసీకి వెంటనే కాల్ చేయండి. హలో ఏటీసీ. హలో, నేను కార్గో ప్లేన్ కెప్టెన్ మాట్లాడుతున్నాను. FGT 352. హలో హలో, FGT 352. నాకు మీ వాయిస్ బాగా వినిపిస్తోంది. ఏంటో చెప్పండి. ఏటీసీ నుంచి మన కాంటాక్ట్ డిస్కనెక్ట్ అయ్యింది. వరుసగా అన్ని మిషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. నాకేమనిపిస్తుందంటే మన టోటల్ సిస్టమ్ ని ఎవరో కావాలనే జామ్ చేసినట్టుగా ఉన్నారు. మీరెంత పని చేశారో తెలుసా? ఈ విధంగా మా ప్లేన్ సిస్టమ్ జామ్ చేసి బలవంతంగా మీ ఫ్లోటింగ్ ఐలాండ్ లో మమ్మల్ని ల్యాండ్ చేయించడం చాలా పెద్ద క్రైమ్. ఓకే, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పుకోండి. కసుక బసుక మధ్య తప్పు చేయకుండా ఇరుక్కున్నారంటే ఇక అంతే, అర్థం చేసుకోండి. మేము తయారు చేసిన ఈ ఫ్లోటింగ్ హైలాండ్ కి వచ్చి మమ్మల్ని ఆట పట్టిస్తావా? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మిగతా వారితో కలిపి కూర్చోబెట్టండి. ఆ ప్లేన్ లోంచి అన్ని వస్తువులు తీసి గొడవంలో పెట్టండి. వెళ్ళండి. ఇలాగే జరుగుతూ ఉంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతులం అయిపోతాం. అవును, తప్పకుండా. మన రాడార్ మూలంగా మనం ప్రతి కార్గో ప్లేన్ సిస్టమ్ ని జంప్ చేసి మన ఫ్లోటింగ్ ఐలాండ్ కి తీసుకువచ్చి మొత్తం దోపిడీ చేసేద్దాం. మనం అలా చేశామంటే మనం ధనవంతులం కావడం ఎవరు ఆపలేరు. కసుక బసుక మధ్య తప్పు చేయకుండా ఇరుక్కున్నారంటే ఇక అంతే, అర్థం చేసుకోండి. కిక్కో ప్రాక్టీస్ ని రెండే పదాల్లో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్ కన్నా కూడా ఇది సూపర్ అయిన మైండ్ బ్లోయింగ్. వెరీ వెరీ మైండ్ బ్లోయింగ్. దీనికోసమైనా నేను కొంచెం కప్ కేక్ తింటాను. హే ట్వింకిల్, నీకేమైంది? నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. కిక్కో, ఈ రోజు ఉదయాన్న మేయర్ అంకుల్ టెంపో అన్న ఎయిర్పోర్ట్ కి వెళ్ళడాన్ని నేను చూశాను. ఒకవేళ టెంపో అన్న మేయర్ అంకుల్ మనల్ని వదిలేసి ఊరు తిరగడానికి వెళ్ళారా ఏంటి? నాకెందుకో అలా అనిపించటం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర లగేజ్ ఏదీ లేదు. పని విషయంగా వెళ్తున్నారేమో అనుకున్నాను.
సూపర్ సార్, అద్భుతంగా నా చేత పల్టీ కొట్టించారు. దీన్ని కూడా నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసి ఉంచుకుంటాను. ఈ విషయంలో మనం ఫుట్బాల్ లాగా దామ్ దూమ్ అని ఆడుకోవాలి. అప్పుడే అన్నిటో మనం గెలవగలం. ఇదెలా ఉంది? హా! ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన మేయర్ గారు కికోని వెంటనే ఎయిర్పోర్ట్ కి రమ్మన్నారట. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి దూరంగా ఉందే. వేరే దారి లేదు. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు. yes bro, let's go. గతం 10 రోజులుగా మన ఫ్లైట్ పైన ఎగురుతున్నప్పుడే ఉన్నట్టుండి మాయమై మారిపోతోంది. సూపర్ స్పీడో దగ్గర గతం 10 రోజులుగా ఎన్ని ఫ్లైట్లు మాయమైందన్న డీటెయిల్స్ అతనికి నేను గిచ్చేశాను. థ్యాంక్ యూ అంకుల్. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం ఫార్ములా నెంబర్ 30 ని అప్లై చేద్దామా? వై నాట్ బ్రో, ఇప్పుడే చేస్తాను. ఇప్పటి వరకు మాయమైన ప్లేన్స్ అన్ని కార్గో ప్లేన్స్ గానే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మాయమైపోయినవి చాలా కాస్ట్లీ అయిన కార్గోస్ ఉన్నవి. అయ్యయ్యో కికో, మనది మాత్రమే కాదు, ఇదే విధంగా మిగతా సిటీల్లో కూడా కార్గో ఫ్లైట్స్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడే కనపడకుండా పోతున్నాయట. హోహోహోహో. అవును మేయర్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అలా కనపడకుండా పోయిన అన్ని కార్గో ఫ్లైట్స్ నుంచి చాలా విలువైన వస్తువులు పోయాయట. ఒకవేళ ఇలా జరిగిందేమో, ఒకవేళ ప్లేన్ ని అక్కడే ఉంచి హైజాక్ చేశారేమో. కానీ సూపర్ స్పీడో ఆకాశంలో ఎగిరేటప్పుడు ఎలా హైజాక్ చేయడం కుదురుతుంది? దాన్నే మనం ఇప్పుడు కనిపెట్టాలి ట్వింకిల్. కాకి ఎన్నిసార్లు పాలు తాగినా గాని అది ఎప్పటికీ తెల్లగా మారదు. ఇదే జీవిత సత్యం. సార్ ఇప్పుడు క్లుప్తంగా ఏం చెప్పదలుచుకున్నారంటే నెక్స్ట్ కార్గో ప్లేన్ లో ఎంతో కాస్ట్లీ అయిన వస్తువులన్నింటినీ లోడ్ చేయబోతున్నారట. వాటితో కలిసి మనం కూడా అందులో ట్రావెల్ చేద్దాం. వారే వా, ఇప్పుడు మిత్రులందరం కలిసి ఒకటిగా ఎగురుదాం. అప్పుడు చాలా జాలీగా ఉంటుంది. ఏమంటావు కికో? ఓకే, అంటే నేను సూపర్ స్పీడో కార్గో ముందు ఎగురుతూ ఉంటాం. మీరందరూ ప్లేన్ లోపే ఉండండి. వావ్ కికో, ఇది అద్భుతమైన దృశ్యం. దీన్ని మనం ఖచ్చితంగా సెల్ఫీ తీసుకుని తీరాలి. తప్పకుండా సూపర్ స్పీడో. కానీ మన వెనకొచ్చే ఆ కార్గో ప్లేన్ ని మనం చూసుకోవాలి. డోంట్ వరీ కికో, ఇలా ఆకాశంలో హైజాక్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని మనం సులభంగా పట్టుకోవచ్చు. ఏమంటావు? మ్మ్. అరే రే, ఫ్లైట్ లో ఉన్న అన్ని సిస్టమ్ ఉన్నట్టుండి జాయం అయిపోయింది. మన కథ ఎంతటితో ముగిసినట్టుగా నాకు అనిపిస్తోంది. ఓ గాడ్, ఇంతవరకు నేను మీతో ఎన్నో అబద్ధాలు చెప్పాను. నన్ను క్షమించండి, నన్ను కాపాడండి. సూపర్ స్పీడో, ప్లేన్ మాయమైపోయింది. త్వరగా యూ టర్న్ చేయి. ఓకే బ్రో. కికో, ఆ ప్లేన్ ఎక్కడా కనిపించడం లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 373. ఓకే బ్రో, నేను ఇప్పుడే ఫార్ములా 373 ని యాక్టివేట్ చేసి నేను రాడార్ యూజ్ చేసి మొత్తం స్కాన్ చేసి చూస్తాను. కికో, నా రాడార్ ఏం చెప్తుందంటే ఇంకొంచెం దూరంలో ఒక ల్యాండ్ ఉందని. ల్యాండా? అది ఆకాశంలోనా? సరేరా, మనం వెళ్ళి చూద్దాం. కసుక బసుక మధ్య తప్పు చేయకుండా ఇరుక్కున్నారంటే ఇక అంతే, అర్థం చేసుకోండి. కసుక బసుక ఫ్లోటింగ్ ఐలాండ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ టాలెంట్ మా దగ్గర చూపించారంటే మీ కథ ముగిసిపోతుంది. ఏం చెయ్యాలి? కసుక బసుక, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ప్లేనే కదా కావాలి, దాన్ని మీరే ఉంచుకోండి. కానీ దయచేసి మమ్మల్ని వదిలేయండి.
వచ్చే హడావిడిలో నేను వేరే డ్రెస్ కూడా తెచ్చుకోలేదు. జనాలు ఇష్టం పేరుతో ఎక్కడికి రాలేరు, అలా వచ్చినా బయటపడలేరు. మీరిద్దరూ తప్పుడు పని చేస్తున్నారు. కానీ మీకు ఈ విషయం తెలియదనుకుంటా. కికో సూపర్ స్పీడ్ మాకు తోడుగా ఉన్నారు. ఇంకొద్దిసేపటికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారంటే తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? దాన్ని ఒకే పదంలో చెప్పాలంటే బ్యాడ్. వీళ్ళందరినీ తీసుకువెళ్ళండి, అరెస్ట్ చేసి లోపల వెయ్యండి. కజూకా ఆ సూపర్ స్పీడ్ తర్వాత కికో గురించి చాలా బాగా విన్నాడు. ఒకవేళ మన ఐలాండ్ లోపలికి వాళ్ళు వచ్చేసారంటే ఆపత మనకే. నువ్వు చెప్పేది నిజమే. మనం ఒక పని చేద్దాం. ఇలా చూడండి, మీరు ఐలాండ్ మొత్తం చెక్ చేయండి. ఒకవేళ వాళ్ళు కనిపిస్తే మా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టండి. కానీ కసుకా బాస్, నేను కికో చాలా గొప్ప ఫైటర్ అని కూడా విన్నాను. అంతేకాదు ఆ సూపర్ స్పీడో దగ్గర విచిత్రమైన పవర్స్ కూడా ఉన్నాయట. దిగులు పడకు, వాళ్ళు నిన్ను అటాక్ చేసే ముందు వాకీ టాకులో నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. నేను వెంటనే ఆ రేడార్ ని ఆన్ చేస్తాను. దీన్ని ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్న ప్రతి మిషన్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఆ చిన్న పిల్లాడు సూపర్ స్పీడో లేకుండా ఏం చేస్తాడని. తప్పే చెయ్యకపోయినా సరే, పొట్ట మధ్యలో ఇరుక్కుంటే అంతే. అర్థం చేసుకోండి. కికు చూసావా ఎన్ని ప్లేన్స్ ని స్క్రాప్ గా పడేశారు? అంటే కార్గో ప్లేన్స్ అన్నిటినీ ఫ్లోటింగ్ ఐలాండ్ లో ల్యాండ్ చేసి అందులో ఉన్న కార్గోస్ అన్నిటినీ దొంగిలించారన్నమాట. ఆ తర్వాత ఆ ప్లేన్స్ ని విరక్కొట్టి స్క్రాప్ లా వేశారు. అంటే మన ఫ్రెండ్స్ కూడా వెళ్ళిన ఆ ప్లేన్ ఇక్కడే ఉంటుందన్నమాట. కరెక్ట్ సూపర్ స్పీడో. రా మనం వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. సూపర్ స్పీడో, ఇప్పుడు మన ఫార్ములా నంబర్ 91 యాక్టివేట్ చేసి వాళ్ళకి గుణపాఠం నేర్పిద్దామా? ఎస్ బ్రో, ఫార్ములా 91 ని యాక్టివేట్ చేసి నేను వాళ్ళందరినీ నుజ్జు చేసేస్తాను చూడు. బాస్, ఆ సూపర్ స్పీడో మా అందరినీ నుజ్జు చేసేశాడు. ప్లీజ్ ఆ రాడార్ ని ఇప్పటికైనా ఆన్ చేయండి. సరే, నేను అది చేసేశాను. సూపర్ స్పీడో వల్ల ఇక మీకు ఏ ప్రమాదం రాదు. కసుకా బసుకా మధ్య తప్పు చేయకుండా ఇరుక్కున్నారంటే ఇక అంతే. అర్థం చేసుకోండి. కికు, నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక సిగ్నల్ నా సిస్టమ్ ని జామ్ చేస్తుంది. కికో, వీళ్ళు కొట్టే దెబ్బలకి నేను ఏమీ చేయలేకపోతున్నాను. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 89. నేను దాన్ని యాక్టివేట్ చేయలేను కికో. నా సిస్టమ్ మొత్తం జామ్ అయిపోయింది. సూపర్ స్పీడో, నువ్వు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఒక్క దారే ఉంది. నువ్వు మళ్ళీ R7 లోపలికి వెళ్ళిపో. ఇక్కడే సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. వీళ్ళ బాస్ ఇంకా నా ఫ్రెండ్స్ ని కనిపెట్టాలంటే నేను ఇప్పుడు సరెండర్ అవ్వాలి. కసుకా బసుకా మధ్య తప్పు చేయకుండా ఇరుక్కున్నారంటే ఇక అంతే. అర్థం చేసుకోండి. కికో అండ్ సూపర్ స్పీడో, మీ గురించి మేము చాలా విని ఉన్నాం, కానీ ఈ రోజే స్వయంగా చూస్తూ ఉన్నాం. ఇలా చూడండి మిస్టర్స్, మీరిద్దరూ కలిసి చాలా ప్లేన్స్ నుంచి దొంగిలించారు. అది నిజంగా చాలా పెద్ద తప్పు. ఇక మీద అలా చెయ్యొద్దు. లేదు కికో, మేము అలాగే చేస్తాం. ఇప్పుడు నీకు మంచిదేంటో తెలుసా? మాట్లాడుకుంటా మాకు సపోర్ట్ చేయి. కాస్త ఆలోచించి చూడు. మనమందరూ టీమ్ గా కలిసి పని చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్లైట్ ని మనం దొంగలించి ధనవంతులుగా మారిపోవచ్చు. కాదు, ఇలా దొంగిలించే డబ్బులు సంపాదించడం చాలా పెద్ద తప్పు. నేనెప్పుడు తప్పుడు పని చేయను. తప్పుడు పని చేసే వాళ్ళని వదిలిపెట్టను కూడా. ఆదరకొట్టేసో కికో, నీ డైలాగ్ అదిరిపోయింది. కానీ మనం ఏం చేస్తాం? సూపర్ స్పీడ్ లేకపోతే నువ్వు డైలాగ్ మాత్రమే చెప్పగలవు. మమ్మల్ని నువ్వేమీ చేయలేవు.
ఎంతవరకు మా రాడార్ జామింగ్ యాక్టివేట్ అవుతుందో అంతవరకు మీ సూపర్ స్పీడో వల్ల నీకు సాయం అందదు. ఆ సూపర్ స్పీడో లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. తీసుకువెళ్ళండి. అందరితో పాటు వీన్ని కూడా బంధించండి. కసుక పసుకల మధ్య తప్పు చేయకుండా ఇరుక్కున్నారంటే ఇక అంతే, అర్థం చేసుకోండి. అరే ఏంటిది? వీళ్ళు మనలాగే కికోన్ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వీళ్ళు కికోని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు చూడు. దీన్ని ఒకే పదిలో చెప్పాలంటే మూర్ఖత్వం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఎందుకని? నన్ను నా మిత్రుల దగ్గర చేర్చినందుకు. కికో, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ అందరినీ రిలీజ్ చేసావు. కానీ ఈ ఫ్లోటింగ్ ఐలాండ్ నుంచి మనం ఎలా బయటపడటం? కసుకో జసుకో ప్లాన్ ఉంది కదా, అది ఏ ప్లేన్ ని టేక్ ఆఫ్ చేయనివ్వదు, సూపర్ స్పీడోని ఎగరనివ్వదు. దాన్ని మనం సరిచేయాలంటే ఒక్క మార్గమే ఉంది. ఆ జామింగ్ రేడార్ కేబుల్ ద్వారా వెళ్లే ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అవుతోంది. ఒకవేళ మనం ఆ ఎలక్ట్రిసిటీని కట్ చేసామంటే ఆ తర్వాత ఆ రేడార్ ఇన్యాక్టివ్ గా అయిపోతుంది. అదంతా ఎందుకు కికో? ఇప్పుడు చూడు. అరే, ఉన్నట్టుండి జామింగ్ రడార్ ఎలా పని చేయకుండా పోయింది? ఎందుకంటే మేము దాని పవర్ సప్లైని కట్ చేసాం. అండ్ ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలవగలను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, క్విక్, ఫార్ములా నంబర్ 817. ఎస్ కికో, ఫార్ములా నెంబర్ 817 ని యాక్టివేట్ చేసి ఆ జామింగ్ రేడార్ ని నుజ్జు చేసేస్తాను. కికో, నువ్వు మా జామింగ్ రాడార్ ని ధ్వంసం చేసి చాలా పెద్ద తప్పు చేశావు. మీరంతా దానికి తగిన శిక్షను అనుభవించాలి. అవును, అది బాగా కఠినంగా ఉండాలి. ఒకసారి తిరిగి చూడు. సూపర్ స్పీడో, నువ్వు ఫార్ములా నంబర్ 27 ని యాక్టివేట్ చేసి వాళ్ళని అటాక్ చేయి. వాళ్ళిద్దరికి నేను గుణపాఠం నేర్పిస్తా. ఖచ్చితంగా కికో. సూపర్ స్పీడో, నువ్వు ఆ వెహికల్ తో గొడవ పడుతూ ఫార్ములా నంబర్ 295 ని యాక్టివేట్ చేయగలవా? ఎస్ బ్రో, అది నాకు వెన్నతో పెట్టిన విద్య.
అసలు ఇంతటితో కట్టిపెట్టు. ఒరిజినల్ పవర్ ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తాము. సూపర్ స్పీడో క్విక్ ఫార్ములా నంబర్ 817. ఓకే డూడ్. చూడడానికి సుమో రెస్లర్ లా ఉండి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరిద్దరు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు బోత్ ఆర్ అండర్ అరెస్ట్.